एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय। Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
బోడి మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది. డైరెక్టర్స్ అండ్ మనతో 10th క్లాస్ 92-93 బ్యాచ్ చదువుకున్న 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థులు మరియు స్కూల్ యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళు, దామా వెంకటేశ్వరరావు గారు, మిగతా టీచర్స్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి రాయల్ సునీత విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ప్రగతి విద్యాలయ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 1992-93 10th బ్యాచ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే 7th to ఇంటర్ 1989-95 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసిన మనందరికీ విద్య చెప్పిన ఉపాధ్యాయులకు, మన ప్రగతి విద్యాలయ పూర్వ విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు రీయూనియన్ శుభాకాంక్షలు. యాక్చువల్లీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరి నాకు చదువు చెప్పిన గురువులు కళ్ళ ముందు ఉండటం వల్లనో ఏమో తెలియదు, కానీ కొంచెం షివరింగ్ వస్తుంది. లేదా షివరింగ్ ఉన్న ట్యాగ్ చేయాలా? ఓకే, ముందుగా మన గురువులని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం.
ప్రగతి విద్యాలయాన్ని స్థాపించి తద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు అనేక రంగాలలో ఉన్నత శిఖరాలలో ఉండటానికి కారకులు సరస్వతీదేవి మానసపుత్రులు ప్రగతి విద్యాలయ ప్రిన్సిపాల్ దామా వెంకటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నరేంద్ర కొమ్మినేని దామా గారిని స్టేజి మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. మొబైల్ ఎవరికి ఇచ్చాడు? ఇచ్చాడా? మొబైల్ ఎవరికి ఇచ్చాడు? యాక్చువల్లీ నా చదివేంటో నేను ఎలా చదువుతానో ఇక్కడ అందరికీ తెలుసు, ముఖ్యంగా గురువులకి తెలుసు. 10th క్లాస్లో నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా నా సందిగ్ధంలో ఉన్న నాకు, సందిగ్ధం నాకే కాదండి నా తోటి ఫ్రెండ్స్ కూడా, ఆ సమయంలో కేవీ సార్ పందెం కట్టారు ఈమె పాస్ అవుతుంది అని. నా తోటి ఫ్రెండ్ ముఖ్యంగా నా బెస్టీ సుని ఇది పాస్ అవ్వదు అని. ఆ పందెంలో ఎటు తిరిగి నేను పాస్ అవడం కన్నా ముఖ్యంగా కేవీ సార్ని గెలిపించాను. కేవీ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నా. వెల్కమ్ సార్. శీలం వెంకటరెడ్డి. సాధారణంగా నాకు స్టడీ కంటే కల్చరల్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్. స్కూల్లో యాన్యువల్ డేస్ పెట్టట్లేదని బయట నేను డాన్స్ నేర్చుకొని బయట ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, స్కూల్లో ఎటు తిరిగి పెట్టట్లేదని. సో ఆ బయట నేను ప్రోగ్రామ్ చేసి వచ్చిన రోజు నెక్స్ట్ డే ఎలా ఉంటామండి, పారాని పెట్టుకొని గోరింటా పెట్టుకొని చాలా అవి పోయే ముందు ఎలా ఉంటాయి, అందవికారంగా ఉంటాయి. దాన్ని చూసి నువ్వెందుకు స్కూల్కి రాలేదు, ఇవి పెట్టుకోవడానికి ఖాళీగా ఉన్నావా, ఇంట్లో ఉన్నావా అని నన్ను చాలా సార్లు అలసిన రోజులు ఉన్నాయి. ఆ సార్ ఎవరో తెలుసా? సీతారామరావు సార్. వెల్కమ్ సార్. సీతారామరావు సార్ని శీలం వెంకటరెడ్డి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం వేదిక మీదకు. నెక్స్ట్ నేను ఫోన్ చేయగానే అమ్మమ్మమ్మ గుర్తుపట్టారమ్మా, ఎలా ఉన్నావమ్మా, అందరు ఎలా ఉన్నారమ్మా అని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్న సార్ నర్సయ్య సార్, మరి ఇది రాంబాబు. నర్సయ్య సార్ని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా. అనుకున్న దగ్గర నుంచి అంటే దాదాపుగా నెల రోజుల నుంచి అందరికీ ఫోన్లు చేయటం, అందరినీ గ్యాదర్ చేయటం, అందరికీ ఫోన్లు చేసి గుర్తున్నానా అని అడగటం. అఫ్ కోర్స్ చాలా మంది గుర్తున్నాను అని చెప్పారు, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ నెల రోజుల నుంచి నెలకొకసారి కాదు, రోజుకొకసారి కాదు, గంటకు ఒకసారి అని చెప్పచ్చు. ప్రతి గంటకి అప్డేట్స్ తీసుకుంటూ ఎలా జరుగుతుంది, ఎంతమంది గ్యాదర్ అయ్యారు అని అన్ని కనుక్కుంటున్నా సార్ మజిద్ సార్. వెల్కమ్ సార్. సరికొండ నాగమణి సార్ని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అనుకున్నాను, గుర్తుపట్టేశారు. పాపం స్పాట్ లో ఉన్నా కూడా మన కోసం పర్మిషన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు. వెల్కమ్ సుందర్రామ్ సార్, రాజు సార్, మల్లిక సార్కి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అనుకుంటూ ఫైనల్లీ అందరు సార్లు వచ్చాక ఇప్పుడు వచ్చారు. వెల్కమ్ ప్రకాష్ సార్. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన,
సార్ నవ్వుతూ ఉండాలి. ఎట్టకేలకు తన గోల్ రీచ్ అవుతాడు. ప్రయాణం ఎంత చేసినా ఎక్కడెక్కడ సాగినా తొలి అడుగు అనేది ముఖ్యం, అదే ప్రాధాన్యం. ఆ తొలి అడిగి మన బాల్యంలోని విద్యాభ్యాసం. బుడి బుడి నడుగులతో మొదలైన విద్యాభ్యాసం అమ్మ మన కాలర్కు పిన్నిస్తూ చేతులు వాళ్ళు పెట్టే వరకు, అక్కడి నుంచి అదే కాలర్కు టై కట్టుకునే వరకు కొనసాగిస్తాం. ఇక్కడ కూడా మనకు తొలి అడుగు చిన్ననాటి చదువుకున్న స్కూలు, మనకు విద్య చెప్పిన గురువులు, మనతో పాటు కలిసి చదువుకున్న బాల్య స్నేహితులే మనకు ప్రపంచం. స్వార్థం కల్మషం లేని స్వచ్ఛమైన మనస్తత్వంతో మెలిగిన రోజులే. కవులు చెప్పినట్టు కాలం వృక్షాలను దగ్గర చేస్తుంది, మనుషులను దూరం చేస్తుంది. అలా కాలగమనంలో దూరమైన ఆ పసి మొక్కలు మళ్ళీ ఓ చోట చేరితే రెక్కలు తొడిగిన పక్షిలా, పురివిప్పిన నెమలిలా ఏదింతలు కొడుతుంది ఆ మనసు. వలస పక్షులు కూడా అవి ఉండే ప్రాంతానికి సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి వెళ్తుంటాయి. కానీ మనం విద్యాబుద్ధులు చెప్పిన గురువులను, మనతో కలిసి కాకింగిలు తిన్న మన తోటి స్నేహితులను కలవలేకపోతున్నాం, కనీసం మాట్లాడుకోలేకపోతున్నాం. మన నుంచి నాగా ఒంటరిగా ఉండిపోతున్నాం. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్టుగా మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా ఏదో తెలియని లోటు. ఆ లోటును భర్తీ చేసే క్రమంలోనే మన చిన్ననాటి గురువులను, సహ విద్యార్థులను కలవటం ఎంతో ఆనందదాయకం. అది మాటల్లో చెప్పలేనిది. ఎన్నెన్నో మధురానుభూతులను మన కళ్ళ ముందు కదిలేటట్టు చేస్తుంది. అందుకే ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందంటే దానికి కారణం మన ఉపాధ్యాయులు ఇచ్చేశారు, వారితో పాటు మన తోటి స్నేహితులందరూ కూడా వచ్చారు. మరి ఇంతటి ఆనందమయ క్షణంలో మన తోటి విద్యార్థులైన వెంపటి మాధవి, కేశ శ్రీనివాసరావు, పొలిమెట్ల రామకృష్ణ, బొగ్గవరపు నాగేశ్వరరావు, మన పిఈటి సారైన చప్పడి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు వీరు లేకపోవడం మన మధ్య చాలా బాధాకరం. వీరు దురదృష్టవశాత్తు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో మాత్రం ఎప్పటికీ సుస్థిర స్థానం ఉంటుంది. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ వేదిక కోరుకుంటోంది. మరి కాసేపట్లో మన గురువులకి సత్కారం ఉంటుంది. ఒక్కొక్కసారిని ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఓకే, ఒక నిమిషం మౌనం పాటిద్దాం వారి కోసం. అక్కడే ఉంటుంది. రాముడికి లక్ష్మణుడు, రాముడికి లక్ష్మణుడు లాంటి వారు, అర్జునుడికి కృష్ణుడు లాంటి వారు. హలో, రాముడికి లక్ష్మణుడు లాంటి వారు, అర్జునుడికి కృష్ణుడు లాంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రగతి విద్యాలయానికి, రామా గారికి బ్యాక్ బోన్ లాంటి వారు. వారే మన సైన్స్ టీచర్ రామ్ నర్సయ్య గారు. రామ్ నర్సయ్య గారికి ఈ వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. రామ్ నర్సయ్య గారిని తీసుకురావాల్సిందిగా రున్నా నాగేశ్వరరావు కోరుచున్నాం. అట్లే నరసింహ సార్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. రవి తమ్మినేని. తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని కల్పించింది మన సంస్కృతి. తల్లిదండ్రులు ఇచ్చిన సొత్తు ఒకవేళ చోరుల పాలవచ్చు, కానీ గురువిచ్చే సంపద మాత్రం ఎవ్వరూ దొంగలించలేనిది. తల్లిదండ్రులు ఇచ్చే సంపద వల్ల ఆస్తులు అంతస్తులు మాత్రమే పెరుగుతాయి, కానీ గురువు నుంచి పొందే జ్ఞానం వివేకం వల్ల
స్థితి సంపదలు, కీర్తి ప్రతిష్టలతో పాటు సమాజం నుంచి మనలను పొందుతాం. మనకు చదువు చెప్పిన అలాంటి గురువులను పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో భాగంగా వారిని ఆహ్వానించుకోవడం, మన ఆహ్వానాన్ని మన్నించి వారందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయటం మనందరికీ ఆనందదాయకం. ఇందాక నేను చెప్పినట్టు గురువే దైవం, గురువు రుణం తీర్చుకోలేనిది. కనీసం వారిని సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుందాం. కరతాళ ధ్వనుల మధ్య మన గురువులను సన్మానించుకుందాం. అలాగే పరిచయం. విచిత్రం ఏంటంటే పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళి ఇంటి పేరు మారినా కూడా ఇక్కడ మన గ్రూప్ లో కలిసేసరికి రాయలా అని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను రాయల నారాయణరావు గారి చిన్న కూతుర్ని. పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు కాలేరు, కొందరికి మాత్రమే అదృష్టం దక్కుతుంది. ఆ భాగ్యం మహబూబాబాద్లోని మారుమూల గ్రామంలోని ప్రతాపన్ రమేష్ అనే వ్యక్తికి దక్కింది. అందుకే మా ఆయన అదృష్టవంతుడయ్యారు. 1998లో మా పెళ్ళైంది. నాకు 2 పిల్లలు, 2 పాపలు. పెద్ద పాప యాక్సెంచర్ లో చదువుతుంది, చిన్న పాప స్ప్రింగ్ ఎంఎల్ లో చదువుతుంది. ఏంటి అందరు అలా చూస్తున్నారు, కంపెనీ పేరు చెప్పి చదువుతుంది ఏంటి అని అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటర్లో బీటెక్ లో లాగా కంప్యూటర్లు బుక్స్ ముందుకేసుకొని ఇంట్లో ఇప్పుడు కూడా అలాగే ఉండి మమ్మీ ఇది తీసుకురా, మమ్మీ ఇది తీసుకురా, లంచ్ కి, బ్రేక్ఫాస్ట్ కి, డిన్నర్ కి ఏడిపిస్తుంటారు కదా. అందుకు ఇక నా స్టడీ విషయానికి వస్తే ఇంటర్ వరకు వైరాలో, ఖమ్మంలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. మరి ఎక్కువ ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. ఒక్క నిమిషం సునీత, అది లైవ్ ఎవరైనా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ నేను లింక్ పెట్టాను గ్రూప్ లో. ఇప్పుడు ఓకే, లైవ్ యూట్యూబ్ లింక్ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్. ఆ లింక్ మీ వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ లింక్ అట మీ వాళ్ళకి ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, చూడమని చెప్పచ్చు. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏదో చేయాలనే తపన. ఆ తపనకు తోడు నా భర్త ప్రోత్సాహం తోడైంది. అప్పుడు యోగా నేర్చుకొని యోగా టీచర్గా, కోలాటం నేర్చుకొని కోలాటం టీచర్గా దాదాపు 570 మందికి పైగా కోలాటం నేర్పించి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో 600కు పైగా కోలాట ప్రదర్శనలు ఇప్పించాను. ఆ తర్వాత నా అడుగులు వ్యాపారం మళ్ళీ మహిళలను ప్రోత్సహించే విధంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టప్పర్వేర్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా వ్యవహరిస్తూ దాదాపు 2000 మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం నాకు దక్కింది. ఇక ఆ తర్వాత 2015లో సిటీ కేబుల్ ద్వారా మీడియా రంగంలోకి తరంగేట్రం చేసిన నేను సిటీ కేబుల్ నుంచి శాటిలైట్ ఛానల్స్ అయిన సిబిఆర్ న్యూస్ ఛానల్ అండ్ హెచ్ఎం టీవీలో న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేస్తూనే నా మెట్టినిలు భూస్వామ్య కుటుంబం కాబట్టి వారి ఆలోచనలకు విరుద్ధంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో న్యూస్ ప్రెజెంటర్ గా నా ప్రస్థానానికి స్వస్తి చెప్పి అదే హెచ్ఎం టీవీలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కొనసాగిస్తూ తదనంతర కాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ న్యూస్ ఛానల్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎన్టీవీలో ప్రస్తుతం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలకు వారధి కాగలిగారు. ఇది నా ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను రవికి, శీలం వెంకటరెడ్డికి బ్యానర్ కొట్టించమని చెప్పాను. బ్యానర్ మీద క్లాప్స్ కొట్టండి అని. ఎందుకంటే మన వాళ్ళని కొట్టండి అని చెప్పి అది చూస్తే తప్ప కొట్టేటట్లేదు కదా. ఓకే, నెక్స్ట్ రెడీగా ఉండాలి. జనరల్ గా ఎవరైనా ఏ సెక్షన్ లో ఉండాలని కోరుకుంటారు, వీడు మాత్రం బి సెక్షన్ లో ఉండాలనుకుంటాడు. పాపం భద్రే గారు లేరు కానీ భద్రే గారు పుణ్యమా అని ఆ కోరిక నెరవేరకుండానే వాడు స్కూలింగ్ అయిపోయింది. అతనే మన ప్రగతి పూర్వ విద్యాలయ ఏ సెక్షన్ విద్యార్థి రాయల్ రమేష్. ప్రస్తుతం B6 న్యూస్ ఛానల్ అవుట్పుట్ ఇన్ఛార్జ్ రమేష్ ను వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రామ్స్, అక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఉంటే తెచ్చుకో, ఎందుకంటే వేదికను అలంకరించమని చెప్పాను. ఓకే, జస్ట్ కిడ్డింగ్ అండి. వెల్కమ్ టు రామ్స్. హాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్.
సైలెన్స్ లేకపోతే మరి ఊరిలో పేరు రాసి అందరి పేర్లు అదే చెప్తాను. ఓకే, రమేష్, రాయల్ రమేష్. మీ అందరికీ తెలుసు, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. V6 న్యూస్ ఇన్పుట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. 13 ఏళ్ళ నుంచి V6లో ఉన్నా. ఫస్ట్ నా మీడియా ఫీల్డ్ వచ్చేసి నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా వైరా నుంచి చేశాను. నర్సయ్య గారితో పాటు. నర్సయ్య గారు వార్తా విలేకరు ఉండే, నేను ఆంధ్రజ్యోతి చేశాను. తర్వాత ఖమ్మం ఆంధ్రజ్యోతి చేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. TV5 చేశాను స్టార్టింగ్. TV5 తర్వాత ఐ న్యూస్, తర్వాత V6లో 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. నేను ఇప్పుడు హైదరాబాద్ మణికొండలో ఉంటున్నా. చేసుకోండి. అలా అని చదువు విషయంలో తక్కువేం కాదు, నెంబర్ 1. క్లాస్లో గొడవ చేయడంలో కూడా నెంబర్ 1. దేశం మొత్తాన్ని ఢిల్లీలో ఉన్న మోడీ శాసిస్తుంటే అలాంటి మోడీని మనోడు శాసిస్తున్నాడు. మీరంతా ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా, అతనే మన శ్రీను గారు, డెవలపర్ శ్రీనివాస్, ప్రస్తుతం TV5 ఢిల్లీ బ్యూరో. వెల్కమ్ శ్రీను. నీ వేదిక పైన ఉన్నటువంటి ఆ రోజు నాకు విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నా తోటి విద్యార్థులు ఆ రోజు ఉండేది. ఇవాళ అనేక రంగాల్లో మీకున్నటువంటి అవకాశాల మేరకి వివిధ వృత్తుల్లో కానీ రాణిస్తున్నటువంటి ముందుకెళ్తున్న మీ అందరికీ ముందుగా నా తరఫున అభినందనలు. నేను కూడా సుదీర్ఘకాలంగా చాలా కాలంగా ఇందులో ఉన్న కొంతమందిని అప్పుడప్పుడు వ్యక్తిగతంగా కలుస్తున్నా కానీ అందరినీ కలిసేటువంటి అవకాశం రాలేదు. సో మొత్తంగా మీ అందరినీ ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిసేటువంటి అవకాశం రావడం నాకు మానసికంగా నేను చాలా ఆనందపడుతున్నా. మీ అందరినీ కలవడం, ఆ రకమైనటువంటి అనుభూతులు పంచుకునేటువంటి అవకాశం రావడం కూడా నాకు అత్యంత ఆనందదాయకం. రెండోది, నేను మొదటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, స్కూల్లో కానీ ప్రగతిలో మధులో ఎక్కడ చదివినా నా స్టైల్ కొంచెం డిఫరెంట్, అల్లరి, ఇట్లాంటివన్నీ అందరికీ అందుకే ఎక్కువ నా ప్రత్యేకత అనేది ఎప్పుడు కొనసాగుతుండేది. సో ప్రగతిలో అయిన తర్వాత ఇంటర్మీడియట్ మధు కాలేజీలో చదివాను. ఆ తర్వాత డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఏమంటారు, సరే ఏదో ఒకటి జరిగింది కదా. తర్వాత డిగ్రీ నిజాం కాలేజీలో చేశాను. తర్వాత జర్నలిజం కోర్స్ చేశాను. ముందు నుంచి కూడా నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తూ ఉండేవాడిని. సో ఆ రకంగా పత్రికా రంగంలోనే నా ప్రయాణం అంతా దాదాపు 25 ఏళ్ళుగా పత్రికా రంగంలోనే వివిధ పత్రికలు, ఛానల్స్లో పనిచేశాను, వివిధ స్థాయిల్లో కూడా. ప్రస్తుతం TV5 న్యూస్ ఛానల్కి ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తా ఉన్నా. నాకంటూ జర్నలిజంలో నేనైతే స్కూల్ నుంచి కానీ కాలేజీలో కానీ ఎట్లయితే నాకు ఒక ప్రత్యేకమైన, అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు అంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అట్లనే నా వృత్తిలో కూడా ఇవాళ నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించుకోగలిగాను. నాకు మధ్యలో కూడా 1-2 అరుదైన అవకాశాలు కూడా వచ్చినాయి. అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన. దేశంలో ఈ దేశంలో ఇప్పటివరకు అనేక రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పనిచేసుకోవడంలో నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత పరిపాలనా దక్షుడిగా అందరికీ సుపరిచయితమైనటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహజంగా IAS అధికారులకు దక్కేటువంటి అవకాశం, ఆయన OSDగా పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. దాదాపు దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు OSDగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనిచేశాను. ఆ తర్వాత ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ సెక్రటరీగా కూడా కొద్ది కాలం పనిచేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత తిరిగి నా ప్రొఫెషన్లోనే ప్రస్తుతం ఢిల్లీలో TV5 ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాను. నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఆ తపంతో పనిచేస్తూ ఉంటాను. ఆ రకమైనటువంటి గుర్తింపును కూడా నేను తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ నేను ఈ స్థానంలో ఉండడానికి ఆ రోజు నాకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు కానీ, నాతో మీ అందరూ చేసినటువంటి మీ అందరి సహకారం, ప్రోత్సాహం కానీ అవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండేటువంటి జ్ఞాపకాలు. నాకు నా భార్య పర్యావరణ నిపుణురాలు, ఆమె PhD డాక్టరేట్ చేశారు. గతంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి వాటికి ఆమె కన్సల్టెంట్గా పనిచేశారు. ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ కమిటీని
నియమించింది. డాక్టరేట్ అయినటువంటి నా భార్య సరితని దాంట్లో కమిటీ సభ్యురాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నా కుమారుడు శ్రీతేజ, అతను కూడా జర్నలిజం పూర్తి చేశాడు. ప్రస్తుతం మొన్నటి వరకు కూడా జక్క నెహరాళ్ళు అనేటువంటి ఇంగ్లీష్ పత్రికలో బెంగళూరులో డిజిటల్ జర్నలిస్ట్గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మరొక మార్కెటింగ్ బ్రాండింగ్ కంపెనీలో కాపీ రైటర్గా జాయిన్ అయ్యాడు. సో ఇది నా ఫ్యామిలీ, నా వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశాలు. ఏదేమైనప్పటికీ మిమ్మల్ని అందరినీ వాళ్ళ కలవటం మాత్రం నాకు చాలా అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే సందర్భంలో మనకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు సార్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసి నా ఉండే ఫీలింగ్ చెప్పడానికి అవకాశం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ దునక వెంకటేశ్వర సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డయాస్. కొమ్మిడిశెట్టి సునీత సార్కి బొకే. నెక్స్ట్ మన ముందుకు వచ్చే పర్సన్ నా పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుకు న్యాయం చేసిందనే చెప్పాలి. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ తన ప్రియ శిష్యురాలు. ఒక విధంగా చెప్పాలంటే చదువుల పుట్ట తనే కొమ్మిడిశెట్టి సునీత. పైరా పైరా ఇక్కడ నుంచి కథలు. వెల్కమ్ సునీ. మరి నీ మధుర జ్ఞాపకాలను, నీ జర్నీని షేర్ చేసుకోవచ్చు. నమస్కారం. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, షవరింగ్ వస్తుంది. బయట ఎంతైనా మాట్లాడతా కానీ స్టేజ్ అయితే ఎక్కి చెప్పలేను. మా వారు నేనే భయపడతా. నాకు 2 పిల్లలు, మా పిల్లలు. పెద్ద బాబు USMS కంప్లీటెడ్, చిన్న బాబు అగ్రికల్చర్ BSc ఫైనల్ ఇయర్. నేను ఏదో చాలా చెప్పాలనుకున్నా కానీ నాకు ఇక్కడికి వస్తే అయితే అసలు మాటలు రావట్లేదు. నాకు ఈ ప్రగతి స్కూల్తో చాలా అనుభవం ఉంది. నాకు స్కూల్ డేస్ అంటే ప్రగతినే గుర్తొస్తుంది. 6 సంవత్సరాల అనుబంధం ఉంది. దామా సార్ ఈ మధ్యకాలంలో మా సారు వాళ్ళు కలిసి మా పిల్లలు దొరకడం మీ అదృష్టం అని చెప్పారు. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. మా యొక్క ఇన్విటేషన్ చూసి నన్ను కే సునీతగానే తెలుసు మీ అందరికీ, కానీ ఇప్పుడు ప్రెసెంట్గా వనమా సునీత. కే సునీత అంటుంటే నా చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నేను ప్రెసెంట్ షాప్, కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని నేను షాప్ నడుపుతానని. జాబ్ చేస్తా అనుకున్నారు కానీ జరగలేదు. టైం అది ఏం లేదు. అలా కాదు, అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి సార్ వాళ్ళందరూ కూడా తర్వాత కూడా చాలా సార్లు అన్నారు, నువ్వు చాలా ఎత్తులో ఊహించుకున్నావమ్మా, నువ్వు ఇలా అంటావని అని అసలు అనుకోలేదు మేమని. నాకు చాలా మంది స్టూడెంట్స్ గుర్తులేరు, ఎవరు ఏమీ అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. చెప్పగలిగింది ఫైనల్లీ. మరి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది చూస్తే మనకు సపోర్ట్గా అనిపిస్తుంటారు. ఎందుకంటారా, మనకు ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ దాటిన దాఖలాలు లేవు. అలా మనతో పాటు అంటే నాతో అన్నమాట, నా సమూహంలో వాడే అతని తూము సత్యం. తూము, వెల్కమ్ టు డయాస్. పిలిచినావు కానీ నీ సమూహంలో వాడే అన్నందుకు బాధపడుతున్నట్టుంది. ఓకే, నేను ఫస్ట్ చెప్పాను ఇంట్రడక్షన్ లో లేకపోవడం వల్ల తను పాపం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. 7th to ఇంటర్ అండి ఈ బ్యాచ్. 10th అని మనం కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాము. 7th to ఇంటర్ బ్యాచ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ఎవరు ఫీల్ అవ్వద్దు. తూము సత్యం, వెల్కమ్. చాలా కష్టపడి వచ్చింది.
మ్యాక్సిమం తెలియకపోవచ్చు. కాకపోతే చదువు అయిపోయిన తర్వాత చాలా మందికి టచ్ లో ఉన్నాయి కాబట్టి ఒక 90% జనాలు తెలుసు. నేను 10th క్లాస్ చదవలేదు ప్రగతిలో, 7th, 8th, 9th 3 సంవత్సరాలు చదివాను. అది కాకపోతే అంటే బాగా అత్యంత చదువు రాని వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ సరిత సునీత. బాగా చదువు వచ్చిన వాళ్ళలో ఫస్ట్ ప్లేస్. కాకపోతే ఇప్పుడు అయిపోయింది. దానికి కారణం ఏంటంటే దానికి తప్పు కూడా నీదిగా సునీత. సునీత ఇటు తప్పు నీది కాదు. సారోళ్ళు మళ్ళీ ఇంకా దాన్ని పొడిగించి బీటెక్ అవన్నీ కూడా అక్కడే పెట్టుంటే ఆడే ఉండేదాన్ని. ఏం చెప్దాం అనుకుని వచ్చి ఏం చెప్తున్నావురా? పాపం ఇందాక నేను అన్నట్టు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్నాం, అవి దాటుకొని వచ్చాం కదా. ఇప్పుడు ప్రస్తుతం కూడా అవన్నీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఒకవేళ తనకంటే పక్కనోళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎలా వచ్చాయి అలా ఎలా వచ్చాయి అని ఆరా తీసే వరకు నిద్రపోదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా తను చదువుతూనే తన స్టూడెంట్స్ చదవమని చెబుతూ ఉంటుంది. తనే మన తోటి పూర్వ విద్యార్థి పాకాలపాటి రాజలక్ష్మి. తను కూడా చదువుతూ అని ఇప్పుడు ఎందుకన్నారంటే టీచర్ కదా, టీచర్ అంటే నిత్య విద్యార్థి అంటారు కదా. వెల్కమ్ రాజలక్ష్మి. రాను అంటే ఊరుకోరండి, ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే. ఓకే ఓకే పర్లేదా. రాజలక్ష్మి ఇంట్రడక్షన్ అయిపోయింది, వచ్చేయండి. రాజలక్ష్మి, నేను గర్ల్స్ హై స్కూల్ మణిపూర్లో టీచర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్లో ఉండడం వల్ల లేట్గా రావడం. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద పాప ఏజీబీఎస్ చేస్తుంది, చిన్న పాప ఇంటర్ సెకండ్. మా సార్ పీజీహెచ్. ఎవరైనా క్వశ్చన్స్ అడగండి అమ్మా. ప్రెసెంట్ ఖమ్మమే, అంటే మణిపూర్ నుంచి. క్యారెక్టర్ ఇతన్ని చూసి పెట్టారు అనిపిస్తుంటుంది. ఇతనే మన ప్రగతి పూర్వ విద్యార్థి పారుపల్లి ప్రభాకర్, ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. మా మిస్సెస్ పేరు అనిత, హౌస్ వైఫ్. పిల్లలు వచ్చేసి పాప బీటెక్ అయిపోయింది, పీజీ చేస్తుంది. బాబు బీటెక్ 3rd ఇయర్ 98లో వచ్చారు డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ కూడా 98లోనే అయిపోయింది. అదే మైనస్ అయిపోయింది, పైకి ఎదగలేకపోయింది. అంటే సంతృప్తి చెందాము. అందరితో కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే బాగుండేదేమో. బ్యాడ్ లక్, కానీ చాలా బాగుంది. గురువు గారి దయ వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. అంత వారి పుణ్యం, వారికి సదాకృతం నిలబెడుతున్నాం. అంటే ఆ రోజుల్లో నేర్పినటువంటి విద్య సంస్కారం నేర్పింది. ఈరోజు ఎలా ఉండాలని కూడా నేర్పుతాం. అంటే ఈ జనరేషన్తో పోటీ పడుతున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కంప్యూటర్లు ఏమి నడతలేదు, అంటే సొసైటీ ముందుకు పడలేదు. కానీ వాళ్ళతోటి కూడా పోటీ పడుతున్నాం. ఈరోజు ఈ జనరేషన్లో వాళ్ళ ఇప్పుడు వచ్చేటోళ్ళతో కూడా పోటీ పడుతున్నాం. అంటే ఆ జ్ఞానం అనేది చాలా గొప్పది. వాళ్ళు నేర్పినటువంటి విద్య, వివేకం చాలా ఉపయోగపడ్డాయి. చాలా మంచి స్థితిలో ఉన్నాం. గురువు గారి దేవాలు సదా వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి కుర్చీల దగ్గర నుంచి మనం తినబోయే ఫుడ్ గురించి ఇక్కడ కూర్చున్న ప్రతిదీ మనం అరేంజ్మెంట్స్ చేసుకుంటేనే వస్తుంది. ఆ అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళలో కొందరు ఉన్నారు ఇక్కడ. ఆ కొందరిలో ఒకరు శీలం వెంకటరెడ్డి. వెల్కమ్ శీలం వెంకటరెడ్డి.
చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక రకంగా ఈ ప్రోగ్రామ్ మేము కేవలం గ్యాదర్ చేశామండి. పెద్దలు, గురువులు, ఉపాధ్యాయులు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా నా తోటి విద్యార్థులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఇక్కడ దాదాపు 10 మంది గుర్తు కూడా పట్టుకుంటారు. అలాంటిది ఇలా గ్యాదరింగ్ చేసినటువంటి తేజు, రవి, సునీత, సునీత ముందుగా వీళ్ళకి కూడా వాళ్ళతో పాటు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల నుంచి దాదాపు 2 నెలలు కాదు 2 నెలల నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని గ్యాదరింగ్ చేసి అన్నీ కలెక్ట్ చేసి ఇలా సెట్టింగ్ చేసి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా టీచర్స్ తరఫున ప్లస్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ప్రగతిలో 10th క్లాస్ చదివాను. అక్కడ ఉన్నటువంటి మనకి సరే గవర్నమెంట్ జాబ్ అయితే కాదు, నేను ప్రైవేట్ జాబ్లో ప్రజెంట్ స్థిరపడి ఉన్నాను. ఆ సార్లు రామనర్సయ్య గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ఇంకా ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పిన విద్య ఈరోజు నేను ప్రైవేట్ జాబ్లో మార్కెటింగ్లో కపిల్ చిట్కొండలో చేస్తున్నా మేనేజర్గా బైపాస్ రోడ్ బ్రాంచ్లో. గవర్నమెంట్ జాబ్ కంటే పర్వాలేదు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాను. ఓకే అందరూ చిట్టేయమని చెప్పి దాంట్లో సార్ శ్రీను చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ పరంగా కానీ పిల్లగాళ్ళ చదువు కోసం కానీ ₹1,00,000 కానీ ₹1,00,00,000 మట్టికి కావాలంటే సూచి పెట్టి తీసుకుంటే మటుకు అరేంజ్మెంట్ తప్పనిసరిగా చేస్తారు. బిజినెస్ చేసుకోవాలన్నా సేవింగ్ పర్పస్ అయినా కంపల్సరీగా అరేంజ్మెంట్ చేస్తారు. ఇక అదేవిధంగా బాబు ఉంది ఆల్రెడీ రీసెంట్గా 10th క్లాస్ అయింది, బాబు 8th క్లాస్. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఉంటున్నాము. ఇక్కడ ఈరోజు ఈ ఖమ్మం మార్కెట్లో నేను నా బ్రాంచ్లో కూడా ఒక 20 మందికి హెడ్గా ఉన్నాను. ఇవాళ నేను ఆ రోజు వాళ్ళు మెయింటైన్ చేసి ఖమ్మం మార్కెట్లో నిలబడ్డారంటే దానికి మనకి నేర్పినటువంటి గురువులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చినా చాలా ఫ్రెష్గా వచ్చారు. కొండపోలు రమేష్ గారు, వెల్కమ్ టు డయాస్. మన ఇంగ్లీష్ సార్ అండి, గుర్తుపట్టారా? రమేష్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజస్ కుమార్ మధ్యలో హాయ్ చెప్తాడు, నాకు కావాల్సినప్పుడు హాయ్ చెప్తే మాత్రం రెస్పాన్స్ అవ్వడు. ఎవరా ప్రముఖుడు? ఇప్పుడు కన్సల్టెన్సీగా సెటిల్ అయ్యాడు. కొమ్మినేని నరేంద్ర, వెల్కమ్ టు నరేన్. నీ మధుర జ్ఞాపకం ఇక్కడే ఉందనుకుంటా. నీ మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో కొమ్మినేని నరేంద్ర అనగానే ఇంకొకరి పేరు తలుచుకుంటారు అందరూ. కొమ్మినేని మధుసూదన్ మా బ్రదర్ యుఎస్లో ఉంటున్నాడు, వచ్చాడు కానీ వెళ్ళిపోయారు. ఆయన కూడా వస్తే బాగుండేది. సార్స్ కూడా అడుగుతున్నారు కొమ్మినేని మధుసూదన్ ఎక్కడ. సో నేను బీటెక్ చేశానండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ పాల్గొని వెళ్ళాను హరిత ఎకలాజికల్ ఇన్స్టిట్యూషన్. తర్వాత బీటెక్ చేశాను కర్ణాటకలో. దాని తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మళ్ళీ యూకేలో చేశానండి. చేసేసి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి అక్కడ లైఫ్ స్టైల్ ఫెడప్ అయిపోయి మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చాక మళ్ళీ ఇక్కడ టీసీఎస్లో ఐటీ కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను. ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేశాక ఒక 4-5 years అది కూడా ఆ ఫీల్డ్ కూడా నచ్చక బయటకు వచ్చేసి ఫెడప్ అయిపోయి సో సొంతగా ఏదైనా చేసుకోవాలని అనిపించి సొంతగా ఒక ఆఫీస్ కన్సల్టింగ్ ఆఫీస్ పెట్టుకున్నారండి, ఓఎస్ఎస్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ అబౌట్ మీ. సో ఇక్కడ ఇవాళ ఫర్ గ్యాదరింగ్ టుడే ఇక్కడ చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. దానికి కూడా నేను బ్యాక్ ఎండ్ నుంచే సపోర్ట్ చేశాను. మన టీము చాలా హార్డ్ వర్క్ చేశారు. లేకపోతే అవ్వదు. ఎప్పటి నుంచో సునీత 3-4 years నుంచి షీఈస్ బిహైండ్ మీ. ఎప్పుడు చేద్దాము నరేందర్, ఎప్పుడు చేద్దాము, వీ ప్లాన్ ఫర్ గెట్ టుగెదర్ అది చాలాసార్లు అంటుండే పాపం. కానీ ఎప్పటికీ అది ఇవాళకి ఆ రోజు వచ్చింది. 3-4 years బ్యాక్ నుంచి దాన్ని పుష్ చేస్తాం. సో అది ఇవాళకి అది ఆ రోజు అయిపోయింది.
సో చాలా హ్యాపీగా ఉంది. గ్లాడ్ టు సీ యూ ఆల్ హియర్. సో ఎవరు చాలా మంది కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. కొంతమంది ఫేస్ చూసినట్టు అనిపిస్తుంది, కానీ పేరు చూసినా కూడా స్ట్రైక్ అవ్వట్లేదు. సో 30 years, నియర్ 32 years ఏది కాదు. మీరైతే దామా గారు అలానే ఉన్నారు, సేమ్ ఉన్నారు. దామా గారు చేంజ్ ఏమవ్వలేదు. సో రామలేశ్వర గారు కూడా అంతే సేమ్. సో మిగతా సార్ నేను చాలా మంది ఎక్కువ మంది గుర్తుపట్టలేదు సార్, సారీ ఫర్ దట్. అంటే కొంతమంది ఫేస్ గుర్తున్నాయి, బట్ నేమ్ లేదు. మెనీ థ్యాంక్స్ సార్, నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అప్పుడే సార్. ఇంగ్లీష్ ఎవరైతే చెప్పారో నాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది. 10th వరకు వచ్చింది, ఇంకా తెలుగు మీడియంలో చదువుతున్నాను సార్. ఇంటర్మీడియట్ 10+2 వరకు ఇంటర్మీడియట్ తెలుగు మీడియమే అయినా కూడా చాలా స్ట్రగుల్ చేసి బీటెక్లో ఇంగ్లీషు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ రాయడం రాదు. సో ఆ ఓన్ స్ట్రగుల్ చాలా దాన్ని టైం స్పెండ్ చేసి మనం ఎక్కడైతే బేసిక్స్ ఇక్కడ నేర్చుకున్నామో ఆ ఇంగ్లీష్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మన స్కూలింగ్ అప్ టు 10th ఏదైతే నేర్చుకున్న బేసిక్ ఇంగ్లీష్ అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఫర్దర్ స్టడీస్. సో మెనీ థ్యాంక్స్ సార్. మీరు 10th వరకు ఏదైతే నాకు ఇన్పుట్స్ ఇచ్చారో, నాకు ఏదైనా కూడా నేను మాస్టర్స్ సీకేలో చేయడానికి కూడా నాకు అది ఫౌండేషన్ అంతా కూడా నాకు 10th వరకు ఏదైతే వచ్చిందో అది వెరీ హెల్ప్ఫుల్ అయింది. మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. ఈశ్వరులని సృష్టి స్థితి లయ కారకులని అంటారు. అలాగే ఇప్పుడు వచ్చింది సార్, అఫ్కోర్స్ లేట్కి వచ్చారనుకోండి. ప్రగతి విద్యాలయానికి దామా గారు, రామనరసయ్య గారితో పాటు ఈసారి కూడా ప్రధాన భూమిక పోషించేవారు. ఈ ముగ్గురు ప్రగతి విద్యాలయానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం. వారే మన మ్యాథ్స్ సార్ భద్రే గారు. భద్రే గారిని వేదిక సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. వెల్కమ్ సార్. ప్లీజ్ సిట్ డౌన్ అని ఇంతమంది సార్లు కూడా అన్సారి క్లాస్ లో అనేవాళ్ళు కాదేమో. ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి, ఇన్ని ఫోన్ నెంబర్స్ రావడానికి ఒకే ఒకడండి. కానీ ఫోన్ నెంబర్స్ కొన్ని నేను కలెక్ట్ చేశాను, ఇచ్చాను. తెల్లారి మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చావా, ఈ ఫోన్ నెంబర్ మిస్ అయింది అని అలా పదే అడుగుతుండేవాడు. కానీ నేను యాక్చువల్గా మొత్తం పంపించా. పాపం చాలా దూరం నుంచి ఖమ్మం వరకు బైక్ మీద జర్నీ చేసి మధ్యలో ఎన్నో అవాంతరాలండి. ముళ్ళు పుచ్చుకుంది, బ్యాండేడ్ వేసుకున్నాడు. అన్ని అవాంతరాలు దాటుకొని ఈ రోజు మన ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు. తేజస్ కుమార్, ఊటుకుల తేజస్. స్టార్ పట్టుకున్న మైక్ అట్లుంటదా? మైక్ ఉన్నదే అట్లా పట్టుకుంటాం. ఇక్కడ వచ్చినటువంటి మన గురువులు, అలాగే మనతో చదువుకున్నటువంటి తోటి విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్గా అయినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇంతమంది ఒక చోటకి తీసుకురావడం చాలా కృషి జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఫోన్ నెంబర్స్ లేవు, అడ్రస్లు మారిపోయినాయి. వాళ్ళందరినీ కూడా పంచుకోవడానికి మంచిగా ఒక వేదిక విధంగా ఏర్పాటు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందుకన్నా నా పర్సనల్గా నేనుండేది ప్రజెంట్ సత్తుపల్లి. నేను ప్రైవేట్ సెక్టర్. నన్ను సృష్టించినటువంటి అందరికీ కూడా నాకసలే నచ్చదులే నరులెవరు నడవనిది ఆ రూట్ లో నేను నడిచేదరో. కాదు, నేనేదో చెబుదాం అనుకున్నా, కానీ అందరికీ ఏం చెప్పకుండానే అర్థమైపోయింది. అందరిలాగా కాదు అతను యూనిక్ ఫేస్. కిక్ సినిమా ఇతన్ని చూసి తీసారేమో అనిపిస్తుంటుంది. అందుకే నేను తన్ని ముద్దుగా కిక్ అంటాను, వాళ్ళ అబ్బాయిని కిట్టు అంటాను.
అతని మన ప్రగతి పూర్వ విద్యాలయ బొర్రా రామకృష్ణ ప్రస్తుతం సాఫ్ట్వేర్. బొర్రా మీ స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బొర్రా రావడానికి కూడా మా బొర్ర కలిగిపోయిందండి. అన్నిసార్లు ఫోన్ చేసి అన్నిసార్లు మెసేజ్లు పెట్టి ఫైనల్లీ రప్పించాం. వెల్కమ్ టు బొర్రా. కవసకి లేదు అంటే ఒక రకంగా ఉండేవాళ్ళం. దాని వెంకటేశ్వరరావు గారిది, తర్వాత భద్రయ్య గారు బాగా ఇచ్చేవాళ్ళు, సార్ కొట్టేవాళ్ళు కదా. మదన్ సార్ నాకేదో సంతకాలు పెట్టించే ప్రోగ్రాం పెట్టారు అప్పట్లో. ఇంట్లో మా నాన్నతో ఇక్కడేమో సార్లు అందరితో పెట్టించుకోవాలి. బట్ ఒకటైతే నేను చెప్పేది ఏంటి అంటే, వీళ్ళు చెప్పినవి మొత్తం విని అవి కాకుండా వేరే చేసిన ఇట్లున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పగలుగుతున్నాను. ఇతరట మన క్లాసుల్లో పేర్లు రాసేవాడట, బి సెక్షన్. ముఖ్యంగా పైన నా పేరే ఉండేదట. నేను ఇప్పుడు అప్పుడు నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పొరపాటు రాస్తే పేరు కొట్టేయని చెప్పాను. వెల్కమ్ టు నుండా నాగేశ్వరరావు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న 8 కంప్లీటెడ్. దగ్గర పెట్టుకోవట్లేదు. నా పేరు నన్ను నాగేశ్వరరావు అండి. నేను 1992 దాని తర్వాత డిస్కంటిన్యూ చేశాను. మా బ్రదర్ 10th క్లాస్ కలిపి చదివిస్తుంటే రామనర్సి గారు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ క్లాస్ ఫస్ట్ ట్రాక్టర్ డ్రైవర్ మానేస్తే ట్రాక్టర్ ఉంటారు, రేపు గేదెలు కూడా జీతగాడ మానేస్తే గేదెలు కాస్తారని చెప్పి మళ్ళీ ఫీజు కట్టేసి డిగ్రీ చదివించారు. దాని తర్వాత డిగ్రీ తర్వాత నేను ఫ్యామిలీ బడి తీసుకుని ముందుకు వెళ్ళలేకపోయాను. ఇక అంతటితో కంప్లీట్ అయింది. తర్వాత మధ్యలో స్వీట్ బిజినెస్ చేశాను ఒక 10 years. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేపిస్తున్నాం. మా నాన్నగారు ఎక్స్పైర్ అయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లాప్స్. అందుకే బ్యానర్ అన్నా. నెక్స్ట్ నేను పిలవబోయే పర్సన్, తను ఏ సెక్షన్లో కొన్ని రోజులు ఉంది, బి సెక్షన్లో కొన్ని రోజులు ఉండటం వల్ల అందరికీ సుపరిచితురాలే, కానీ నేను ఎవరికి తెలియను అనుకుంటుంది. కానీ విట్టిపల్లి జయిస్తా. వెల్కమ్ టు జయ. మరి నాకెందుకు బి సెక్షన్ లో ఉన్నట్టు అనిపించింది? పేరే మారింది కానీ నాకు పేరు కూడా మారింది. అయితే నేను ఫ్రెండ్స్ గురించి కాదు, నేను స్కూల్ గురించే చెప్తాం అనుకున్నా. మాది పల్లిపాడు. మా ఊర్లో స్కూల్ 7th వరకే ఉంది. మా ఊరంతా ఆడపిల్లలే, అబ్బాయిలు చాలా తక్కువ మంది. అందరినీ చదివించాలి అన్న ఉద్దేశంతో భద్రయ్య గారు స్కూల్ పెట్టారు. ఆ బస్సు పెట్టడం వల్ల మా ఊర్లో ఉన్న పిల్లలందరూ ఆ స్కూల్కి వెళ్ళారు. దానికి మాత్రం నేను ఇప్పటికి కూడా మా పిల్లలకి రోజు చెప్తా ఉంటా, మా ఇంటి పక్కనే ఉంటారు, చాలా చదివారు, మమ్మల్ని కూడా చదివించాలి అన్న ఉద్దేశంతో స్కూల్ పెట్టారు. మేము ఇంత చదువుకోగలిగాము అని చెప్పేసి నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఆ స్కూల్లో చదివినందుకు కూడా నేను హ్యాపీనే. రామనర్సయ్య గారు అంటే కొంచెం భయం. ఎందుకు అంటే నాకు అసలు సైన్స్ రాదు. మిగిలిన సబ్జెక్టులన్నీ టాప్లోనే ఉండేదాన్ని, కానీ సైన్స్ వచ్చేసరికి 5 మార్కులు 6 మార్కులు వచ్చాయి. ఇంకో భయం ఏంటంటే మా అక్కేమో బాగా చదివేది, నేనేమో మొద్దు. ఇంకంతే. ఇంకా అందుకే నాకు ప్రగతి అంటే కూడా చాలా ఇష్టం. అసలు మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, ముగ్గురం కూడా అక్కడే చదివాం, మంచిగా ఉన్నాం. మమ్మల్ని మాత్రం మంచిగా తీర్చిదిద్దారు అని అంటే మాత్రం అది ప్రగతికే చెప్తాను నేనైతే. థ్యాంక్ఫుల్ టు ప్రగతి స్కూల్. అంటే మా ఊరు అమ్మాయిలు మొత్తం డిగ్రీలు, బీటెక్లు, ఇప్పుడు అమెరికాలు అట్లనే ఉన్నారు. థ్యాంక్స్ అండి అందరికి, జర్నీ నమస్కారం. నాది గండగలపాడు. నేను కలవ కట్టిన వచ్చేవాడిని నడుచుకుంటూ.
భద్రయ్య గారు అదే నీకేం పుట్టింది నీకు అది రాలేదు కానీ నాకు బాగా అట్లే నేను 10th అదే ఇంటర్మీడియట్ మళ్ళీ మొదలుకి వచ్చా కేవీసీఎం డిగ్రీ కాలేజ్ డిగ్రీ నాది. నాకు మ్యారేజ్ 2009 అయింది. నాకు 2 పిల్లలు. పెద్ద పాప 10th అయిపోయింది మొన్న, చిన్న పాప 8th. నేను సీడ్ బిజినెస్ చేస్తాను, మేల్ ఫీమేల్ ప్రొడక్షన్ చేస్తాను. ఓకే, నేను ఒక 15 మంది 20 మెంబర్స్కి శాలరీ ఇచ్చేస్తాను. మనం ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదైందా అదైందా, ఇది ఎక్కడ తీసుకురావాలి, అది ఎక్కడ తీసుకురావాలి, ఇది బాగుందా, ఇది ఎట్లా ఉంది అని ఎన్ని ఫోన్లోనండి. అసలు ఫైనల్లీ ఏంటంటే రవి తమ్మినేని అనేవాడు నాకు అసలు గుర్తులేదు. విచ్చేసిన నా ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు ఉదయపూర్వక శుభాంజలి. నా పేరు తమ్మినేని రవికుమార్. మా ఊరు నేపల్లవాడ. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ since 20 years. So my wife is working housewife. I have 2 sons. Younger son is studying in 9th class. Elder son is studying 2nd class. నేను ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ కారణం రామేశ్వర సార్, భద్రయ్య గారు, దామారాలు, నాకు ఈ ఉపాధ్యాయులు. అలాగే ఈ కార్యక్రమం చేసిన నా తోటి విద్యార్థులకు ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకొచ్చాక తీరా వాడు స్టూడెంట్ అని తెలిసింది. అసలు ఏం మాట్లాడట్లేదు. మరి ఆ డిసిషన్ బాగుంది అనుకున్నాడు, వాడు షాపింగ్ లో ఉన్నాడు, నాకైతే తెలియదు. రియల్ ఎస్టేట్ కొండపల్లి నరసింహారావు, వెల్కమ్. ఈ మధ్యన యాక్సిడెంట్ వచ్చింది. వేదిక ఉపాధ్యాయులకు, వేదిక ముందు నా తోటి స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను వైరాలో ఉంటున్నాను. నాకొక్కడ బాబు ఈ మధ్యన యూఎస్ వెళ్ళిపోయాడు. నేను ప్రజెంట్గా వ్యవసాయం చేస్తున్నాను.